Hi Andy, good morning everyone. Welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL test 4 regarding English. Moving to the first question. Our first question is the following sentence has been divided into parts. One of them may contain an error. Select the part that contains the error from the given options. Okay, ఇచ్చిన సెంటెన్స్ ని డిఫరెంట్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేశారండి. ఈ ఇచ్చిన సెగ్మెంట్స్ని ఆప్షన్స్గా ఇచ్చారు కదా, అక్కడ మనకి ఏమైనా మిస్టేక్ ఉందా ఆర్ ఎర్రర్ ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ ఈస్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ విల్ బీ ఎన్ష్యూర్డ్ ఇఫ్ దే ఆల్ ట్రైడ్ టు సబ్మిట్ ద ప్రపోజల్స్ ఆన్ టైమ్. ఓకేనా, ఏమన్నారు? ద అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ విల్ బీ ఎన్ష్యూర్డ్. ఓకేనా, ఫండ్స్ అనేవి ఎప్పుడు ఎన్ష్యూర్ అవుతాయి అంటే వాళ్ళ ప్రపోజల్స్ ఆన్ టైంలో మనకి ఇచ్చినట్టయితే ఫండ్స్ అనేవి త్వరగా రిలీజ్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ విల్ బీ అనేది ఏంటి? ఫ్యూచర్ టెన్స్ కదా. సో మనకి ఇక్కడ వర్బ్ ఏ టెన్స్లో ఉంది? సెంటెన్స్ మొత్తం ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు వర్బ్ కూడా మనకి ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలన్నమాట. బట్ చూడండి, ఇక్కడ ద అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ విల్ బీ అంటే ఫ్యూచర్ అనమాట. ప్రపోజల్స్ ఆన్ టైంలో ఉన్నట్టయితే ఫండ్స్ కూడా మనకి త్వరగా రిలీజ్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ట్రైడ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్ కదా. సో ఇక్కడ ఏం రావాలి మనకి? ట్రై. The availability of funds will be ensured if they all try to submit the proposals on time. ఓకేనా, ఇప్పుడు మనకి సెంటెన్స్ అనేది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకున్న వర్బ్ కూడా ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసే దానిలాగే ఉండాలి కానీ పాస్ట్ టెన్స్ లాగా ఉండకూడదు అనమాట. ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది. ట్రైడ్ బదులు మనము ట్రై. ఓకేనా, విల్ బీ ట్రై అంటే ఏంటి? ఫ్యూచర్ కదా. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఎందుకంటే ట్రైడ్ బదులు ట్రై ఉండాలి కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకే, ఇచ్చిన సెంటెన్స్ని మనం వన్ వర్డ్గా రిప్రజెంట్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ అనేది చూడాలి. సో సెంటెన్స్ ఈస్ ఏ పర్సన్ హూ డజంట్ బిలీవ్ దట్ గాడ్ ఆర్ గాడ్స్ ఎగ్జిస్ట్స్. అసలు గాడ్ ఉన్నాడు, గాడ్స్ ఎగ్జిస్టెన్స్ని కానీ గాడ్ని కానీ నమ్మని వాళ్ళని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా మనం ఏమని పిలుస్తాం అంటున్నారనమాట. సో ఆప్షన్స్ ఆర్ ఇర్రివరెంట్, ఎథీస్ట్, ప్రొఫేన్, బ్లాస్ఫెమస్. సో ఇర్రెవరెంట్ అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. ద పర్సన్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, గౌరవ మర్యాదలు అనేది ఇవ్వలేని వాడనమాట. అతనికి మర్యాద అంటే ఏదో తెలియని వాడిని ఇర్రివరెంట్ అని అంటామన్నమాట. ఓకేనా, ఎథీస్ట్. థీ అంటే ఏంటి? మనం మామూలుగా రూట్ వర్డ్ థీ అంటే గాడ్ కదా. ఏ అంటే నెగటివ్ అనమాట. ఓకే, నెగటివ్ ఫీలింగ్స్ అబౌట్ గాడ్ అంటే ఐఎస్టీ అంటే పర్సన్ అనమాట. సో పర్సన్ హ్యావింగ్ నెగటివ్ ఫీలింగ్ అబౌట్ గాడ్ అనమాట, దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అని. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది. సో ప్రొఫేన్. ప్రొఫేన్ అంటే ఏంటంటే హ్యావింగ్ బ్యాడ్ బిహేవియర్ అనమాట. ఓకేనా, హ్యావింగ్ బ్యాడ్ బిహేవియర్. ఓకే, ప్రొఫేన్ అంటే ఏంటి అంటే నాట్ సాక్రెడ్ అంటే పవిత్రంగా లేనిది అని అర్థం అనమాట. నాట్ సాక్రెడ్ అని. బ్లాస్ఫెమస్ అంటే ఏంటంటే నెగటివ్ థింగ్స్, టాకింగ్ నెగటివ్ థింగ్స్ అబౌట్ గాడ్ ఆర్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్ అనమాట. ఎవరికైతే రెస్పెక్ట్ అనేది ఉండదో గాడ్ యొక్క దేవుడి అందు ఎవరికైతే రెస్పెక్ట్ ఉండదో అండ్ నెగటివ్ థాట్స్ ఉంటాయో వాళ్ళని బ్లాస్ఫెమస్ అని అంటామన్నమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి? హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ గాడ్స్ ఎగ్జిస్ట్ వచ్చేసి ఆప్షన్ 2 ఎథీస్ట్ అనమాట. ఇక్కడ గాడ్నే బిలీవ్ చేయని వాళ్ళని ఎథీస్ట్ అంటాం. గాడ్ని ఏమంటాం? నెగటివ్ థింకింగ్ ఆర్ ఇర్రెస్పెక్ట్ టాక్స్ అబౌట్ గాడ్ని మాట్లాడే వాళ్ళని బ్లాస్ఫెమస్ అని అంటామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ Next question is, select the most appropriate
మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం షార్ప్ ప్రాక్టీస్. షార్ప్ ప్రాక్టీస్ అనే ఇడియం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం డిస్హానెస్టీని ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు. ఓకే, డిస్హానెస్టీ ఆర్ చీటింగ్ అనమాట, మోసంని రిప్రజెంట్ చేయాలి, చీటింగ్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనము షార్ప్ ప్రాక్టీస్ అనే ఇడియంని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. డిస్హానెస్ట్ అంటే చీటింగ్, ఫ్రీక్వెంట్లీ అంటే ఏంటంటే తరచుగా అని అర్థం అనమాట, బ్రీఫ్లీ అంటే ఏంటంటే అనే షార్ట్ నోట్ అని అర్థం అనమాట, ఎలాబొరేట్గా కాకుండా. ఓకే, నియర్ బై అంటే దగ్గరలో అని అర్థం. సో మనకి షార్ప్ ప్రాక్టీస్ అనే ఇడియం ఎప్పుడు యూజ్ చేస్తామంటే డిస్హానెస్టీని ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు మనము షార్ప్ ప్రాక్టీస్ అనే ఇడియం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్. ఓకే, ఇక్కడ మనల్ని ఏమంటున్నారంటే మనకి జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చారనమాట. జంబుల్డ్ సెంటెన్సెస్ని ఎలా అరేంజ్ చేయాలంటే మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ లాగా అరేంజ్ చేయమంటున్నారు. సో మనం ఫస్ట్ జంబుల్డ్గా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇంట్రడక్షన్ లైన్ ఎక్కడుందో కనుక్కోవాలన్నమాట. సో స్టార్టింగే బట్ అని ఉంది, బట్ అని ఉంటే మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వదు కదా, సో ఏ అనేది అవ్వదు. నెక్స్ట్, ద మర్చెంట్ ఫర్ ఇన్స్టెన్స్ మస్ట్ సప్లై పర్ఫెక్ట్ అండ్ ప్యూర్ థింగ్స్ టు ద పీపుల్. అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ అసలు మర్చెంట్ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు అనమాట. ఓకే, ఇది ఇంట్రడక్షన్ లైన్ అవ్వదు. నెక్స్ట్, రస్కిన్ బిలీవ్స్ దట్ ఇన్ ఎవ్రీ సివిలైజ్డ్ సొసైటీ దేర్ ఎగ్జిస్ట్ 5 ఇంటెలెక్చువల్ ప్రొఫెషన్స్, నేమ్లీ ద సోల్జర్, ద పాస్టర్, ద ఫిజిషియన్, ద లాయర్ అండ్ ద మర్చెంట్ అన్నారు. ఓకే, ఇది మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్, పర్సన్స్ బిలాంగింగ్ టు దీస్ ప్రొఫెషన్స్ అన్నారు కాబట్టి ఇది కూడా మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వదన్నమాట. ఓకే, దీస్ ప్రొఫెషన్స్ అంటే విచ్ ప్రొఫెషన్స్ మనకు తెలియదు కదా, సో ఇది కూడా అవ్వదు. సో మనకి ఫస్ట్ ఏమవ్వచ్చు, సి అవ్వచ్చు ఇంట్రడక్షన్ లైన్. ఎందుకంటే రస్కిన్ అనే పర్సన్ ఏం బిలీవ్ చేస్తాడు అంటే ఎవ్రీ సివిలైజ్డ్ సొసైటీ, ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఒక 5 ఇంటెలెక్చువల్ ప్రొఫెషన్స్ అనేవి ఉంటాయని నమ్ముతాడనమాట. అవి ఏంటివి అంటే సోల్జర్, పాస్టర్, ఫిజిషియన్, లాయర్ అండ్ ద మర్చెంట్ అనమాట. ఈ 5 ప్రొఫెషన్స్ ఉంటాయి ఒక సివిలైజ్డ్ సొసైటీలో అని నమ్ముతాడు. సో సితో మనకి ఇంట్రడక్షన్ లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1, 2 and 4 ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆన్సర్ ఈస్ CDBA. చూద్దాం, సి ఫస్ట్ లైన్ కదా, ఫస్ట్ సెంటెన్స్ కదా. నెక్స్ట్, డి, పర్సన్స్ బిలాంగింగ్ టు దీస్ ప్రొఫెషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీ హానెస్టీ. ఇక్కడ చూడండి, దీస్ ప్రొఫెషన్స్ అంటే ఏంటి, ఈ 5 ప్రొఫెషన్స్ అనమాట. ఈ 5 ప్రొఫెషన్స్కి ఎవరైతే బిలాంగ్ అయి ఉన్నారో వాళ్ళ డ్యూటీని హానెస్టీ అంటే ఏంటి, చాలా నమ్మకంగా చేస్తారు అని చెప్తున్నారనమాట. సో సెకండ్ లైన్ డి. నెక్స్ట్ one, B, the merchant for instance must supply perfect and pure things to the people. For example, merchant ని తీసుకున్నాం అనుకోండి, మర్చెంట్ ఏం చేయాలి, ప్యూర్ థింగ్స్ సప్లై చేయాలి పీపుల్కి, ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా వస్తారు కదా. సో అతను కూడా లాయల్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. సో మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట మర్చెంట్ని తీసుకొని. తర్వాత, బట్ ద క్వశ్చన్ దట్ పర్టర్బ్స్ రస్కిన్స్ మైండ్ ఈస్ వాట్ సోషల్ ప్రెషర్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ అగెయిన్స్ట్ ఏ డిస్హానెస్ట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది రస్కిన్స్ మైండ్లో అరైజ్ అయిందనమాట. సోషల్ ప్రెషర్ వల్ల సోషల్ ప్రెషర్ డిస్హానెస్టెడ్ పర్సన్కి ఆపోజిట్గా ఏం ప్రెషర్ బిల్డప్ చేస్తుంది అని. సో ఆన్సర్ ఈజ్ CDBA అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెంటెన్సెస్ ఆఫ్, ఇది కూడా జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. మనము పర్ఫెక్ట్ పారాగ్రాఫ్ అనేది అరేంజ్ చేయాలి. ఓకేనా, కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ లైన్ చూద్దాం. ఇక్కడ కూడా ఫస్ట్ బట్ ఉంది కాబట్టి మనకి ఇది ఇంట్రడక్షన్ లైన్ అవ్వదు. నెక్స్ట్, ద స్ట్రేంజ్ చైల్డ్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ హూ బిలీవ్స్ షీ ఈజ్ ద ఓన్లీ వన్ ఆన్ ద ప్లానెట్ అనమాట. సో ఇది మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వచ్చు. హర్ పేరెంట్స్, హర్ అంటే ఎవరో తెలీదు, సో ఇది మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వదు. షీ అంటే ఎవరో తెలియదు కదా, ఇది రెండు కూడా మనకి ఇంట్రడక్షన్ లైన్స్ అవ్వవు. సో ఆబ్వియస్గా మనకి ఇంట్రడక్షన్ లైన్ ఏమవుతుందండి, బి అవుతుంది అనమాట, ఇంట్రడక్షన్ సెంటెన్స్. సో అప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ద స్ట్రేంజ్ చైల్డ్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్. స్ట్రేంజ్ చైల్డ్ అనేది ఒక యంగ్ గర్ల్ స్టోరీ అనమాట. హూ బిలీవ్స్ షీ ఈజ్ ఓన్లీ వన్ ఆన్ ద ప్లానెట్. ఏం బిలీవ్ చేస్తుందంటే తను ఒక్కటే ప్లానెట్ మీద ఉంది అని బిలీవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్, హర్ పేరెంట్స్ సింప్లీ వ్యానిష్డ్ ఇన్ టు థిన్ ఎయిర్ వన్ డే.
Okay, next one, she travels the world in search of Nevada because she aspires to reside in the Mojave desert. Okay, but she has no idea an aunt and uncle are waiting for her అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ ఏ తీసుకుంటే బట్ వస్తుందన్నమాట. చూడండి, ఇంట్రడక్షన్ లైన్ బి కదా, ద స్ట్రేంజ్ చైల్డ్ యంగ్ గర్ల్ హూ బిలీవ్స్ ఇన్ ద ఓన్లీ ప్లానెట్ బట్ షీ హ్యాస్ నో ఐడియా అండ్ ఆంట్ అండ్ అంకుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హర్. ఓకే, నెక్స్ట్ వన్, హర్ పేరెంట్స్ సింప్లీ వానిష్డ్ ఇన్ టు థిన్ ఎయిర్ వన్ డే. నెక్స్ట్ వన్, షీ ట్రావెల్స్ ద వరల్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ నివేదా బికాస్ షీ ఆస్పైర్స్ టు రిసైడ్ ఇన్ ద మొజావే డెజర్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట, BACD. BACD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సెంటెన్స్ వచ్చేసి, డిడ్ యూ నాట్ బై ద రిటర్న్ టికెట్స్ టు డెహ్రాడూన్. డిడ్ అనేది పాస్ట్ టెన్స్, అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, హెల్పింగ్ వర్బ్స్ వాజ్ ఆర్ వర్ యూజ్ చేయాలి. సో మనకి ఆల్రెడీ తెలిసిందే, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ అండ్ బై ఉండాలి. ఓకే, సో ఇక్కడ టికెట్స్ ఉందన్నమాట. టికెట్స్ ఉన్నప్పుడు మనం ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనం సింపుల్ పాస్ట్గానే కన్వర్ట్ చేయాలండి. ఓకే, వాజ్ ద రిటర్న్ టికెట్స్ టు డెహ్రాడూన్ నాట్ బాట్ బై యూ, బికాస్ మనం వర్ యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ. నెక్స్ట్, వర్ ద రిటర్న్ టికెట్స్ టు డెహ్రాడూన్ నాట్ బీయింగ్, దిస్ ఈస్ కంటిన్యూస్ కాబట్టి కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ వన్, హ్యాడ్ ద రిటర్న్ టికెట్స్ టు డెహ్రాడూన్ నాట్ బై యూ, నాట్ బాట్ బై యూ, హ్యాడ్ ఈజ్ రాంగ్ ఇక్కడ. సో నెక్స్ట్ వన్, వర్ ద రిటర్న్ టికెట్స్, వర్ ఇక్కడ కరెక్ట్ కదా మనకి, వర్ అనే హెల్పింగ్ వర్బ్ కరెక్ట్. వర్ ద రిటర్న్ టికెట్స్ టు డెహ్రాడూన్ నాట్ బాట్ బై యూ, సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి సింపుల్గా మనము పాసివ్ వాయిస్లోకి ఇలా కన్వర్ట్ చేసాం. చూడండి, వర్ అనే హెల్పింగ్ వర్బ్, ద రిటర్న్ టికెట్స్ టు డెహ్రాడూన్ నాట్ బాట్, పాస్ట్ పార్టిసిపుల్ నాట్ బాట్ బై యూ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ 4 words are underlined out of which 1 word is incorrectly spelt. ఓకేనా, 4 words ఉన్నాయండి. 4 wordsలో ఏదైతే ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో 4 words ఏంటి, timid, Seema was a timid girl. She didn't talk to people who were not familiar to her. She was an introvert since adolescence. Okay na, Seema was a టిమిడ్ గర్ల్ అనమాట. ఓకే, టిమిడ్ అంటే భయపడుతూ ఉండే, ఫియర్ఫుల్ గర్ల్ అని అర్థం అనమాట. షీ డిడ్ నాట్ టాక్ టు పీపుల్ హూ ఆర్ నాట్ ఫెమిలియర్ టు హర్. ఫెమిలియర్ అంటే తనకి ఎవరు తెలియని వాళ్ళతో తను మాట్లాడదు. నెక్స్ట్, షీ వాజ్ అన్ ఇంట్రోవర్ట్ అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయదన్నమాట, తన ఫీలింగ్స్ లోపలే పెట్టుకుంటుంది. సిన్స్ అడాలసెన్స్, అడాలసెన్స్ నుండి తను ఇంట్రోవర్ట్గా ఉంది. అడాలసెన్స్ అంటే టీనేజ్ నుండి అడల్ట్హుడ్, టీనేజ్ నుండి అడల్ట్హుడ్కి వెళ్ళే ఫేజ్ని అడాలసెన్స్ అంటాం అనమాట. సో ఇక్కడ ఇంట్రోవర్ట్ అనే స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఇది కాదు. టిమిడ్ కూడా కరెక్ట్ ఉంది. అడాలసెన్స్, ఫెమిలియర్ కూడా కరెక్ట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఓకే, అడాలసెన్స్ ADOLESCENCE. ఓకే, అడాలసెన్స్ స్పెల్లింగ్ ఏంటి అంటే ADOLESCENSE అనమాట. ఓకే, సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, అడాలసెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate idiom or phrase that can substitute the underlined segment in the given sentence. Okay, sentence ki manam correct ga saripoye meaning ni identify cheyalannamata. So Vanilla made a big fuss about a small problem. Okay na, బిగ్ ఫజ్, ఒక చిన్న ప్రాబ్లం కోసం తను చాలా పెద్ద ఫజ్ క్రియేట్ చేసింది అని అంటామన్నమాట. గెట్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే తను ఏం చేసిందో అంటే కర్మ రిటర్న్స్ అంటాం కదా, దాన్ని గెట్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అని అంటామన్నమాట. మనం ఏం చేస్తే తిరిగి మనకే రావడం అనమాట. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం అనమాట. ఓకేనా, నెక్స్ట్. సో మేడ్ ఏ బిగ్ ఫజ్ అబౌట్ ఏ స్మాల్ ప్రాబ్లమ్ అంటే స్ట్రామ్ ఇన్ ఏ
టీ కప్ అని అర్థం అనమాట. ఓకే, ఎ స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ అంటే ఏంటంటే చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవ చేయడాన్ని మనం ఏమంటాం, ఎ స్టార్మ్ ఇన్ ఏ టీ కప్, దట్ ఈస్ మేడ్ ఎ బిగ్ ఫస్ అబౌట్ ఏ స్మాల్ ప్రాబ్లమ్ని చాలా పెద్దగా క్రియేట్ చేసి గొడవ పడడాన్ని ఆర్ చెప్పడాన్ని ఏమంటామంటే ఎ స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, describe how you will tell your parents that Mahesh and his team were helping the fire and rescue team in passive voice anamata. Okay na, Mahesh and his team were helping the fire and rescue team, దీన్ని మనం ఏం రాయాలి, passive voice లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, సో మహేష్ అండ్ హిస్ టీమ్ వర్ హెల్పింగ్ తర్వాత ఏముంది, ద ఫైర్ అండ్ ద రెస్క్యూ టీమ్, ఇది మనకి సబ్జెక్ట్గా ఫామ్ అవుతుంది. సో ద ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి బీయింగ్, ద ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ వాజ్ బీయింగ్ హెల్ప్డ్ బై మహేష్ అండ్ హిస్ టీమ్ అనమాట. మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 2, ద ఫైర్ అండ్ ద రెస్క్యూ టీమ్. అదే కదా, ఇది మనకి ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్వియస్గా ఇది మనకి సబ్జెక్ట్ అవుతుంది. అండ్ వాజ్ బీయింగ్, దిస్ ఈజ్ వర్ హెల్పింగ్ కదా, సో వాజ్ బీయింగ్ హెల్ప్డ్. ఓకే, పాస్ట్ పార్టిసిపల్ బై మహేష్ అండ్ హిస్ టీమ్ అనమాట. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. ఓకే, ఇక్కడ బీయింగ్ అనేది మిస్ అయింది అండ్ ఇక్కడ ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ వాజ్ అనేది మిస్ అయింది ఇక్కడ. అండ్ మహేష్ అండ్ హిస్ టీమ్ వర్ బీన్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బీ యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి ఇచ్చిన సెంటెన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఏది ఫామ్ అవుతుంది? ఏ బుక్ ఆర్ సెట్ ఆఫ్ బుక్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ఏరియాస్ ఆఫ్ నాలెడ్జ్. ఓకేనా, ఒక బుక్లో అన్ని ఏరియాస్, నాలెడ్జ్ ఇచ్చే అన్ని ఏరియాస్ గురించి ఉంటే దాన్ని ఏమంటామంటే నథింగ్ బట్ ఎన్సైక్లోపీడియా అని అంటాం అనమాట. ఓకేనా, ఎన్సైక్లోపీడియా. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డిక్షనరీ అంటే వర్డ్స్కి మీనింగ్స్ ఉండడాన్ని, వర్డ్స్కి వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉండే బుక్ని మనం డిక్షనరీ అని అంటాం అనమాట. వాల్యూమ్ అంటే డిఫరెంట్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయన్నమాట, ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్ అని. ఓకే, ఒక టాపిక్కి డిఫరెంట్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్, డిఫరెంట్ పార్ట్స్ అనుకోవచ్చు మనం, దాన్ని వాల్యూమ్ అని అంటాం అనమాట. యాంథాలజీ అంటే ఏంటి అంటే ఒక బుక్లో డిఫరెంట్ రైటర్స్ రాసిన నావెల్స్ కానీ పోయమ్స్ కానీ ఇవన్నీ కలిసి ఉండడాన్ని యాంథాలజీ అని అంటాం అనమాట. సో నాలెడ్జ్ అన్ని ఏరియాస్లో నాలెడ్జ్ ఉన్న బుక్ ఏమంటామంటే ఎన్సైక్లోపీడియా అని అంటాం అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, పర్ యూజ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ పర్ యూజ్ అనమాట. పర్ యూజ్ అంటే ఏంటి అంటే ఎగ్జామిన్ చేయడం, ఆర్ అనలైజ్ చేయడం అనమాట. ఓకేనా, ఎగ్జామిన్ చేయడం ఆర్ అనలైజ్ చేయడాన్ని పర్ యూజ్ అని అంటాం అనమాట. దానికి మనం సినానిమ్ కనుక్కోవాలి. సో ఆబ్వియస్లీ చెక్ అంటే ఏంటంటే ఎగ్జామిన్ చేయడమే కదా, గమనిస్తూ ఉండడం అనమాట, ఎగ్జామిన్. ఓకేనా, సో చెక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డ్రా అంటే గీయటం అనమాట. పర్ష్యూ, సో పర్ష్యూ అంటే ఏంటంటే పర్ష్యూయింగ్ అంటాం అనమాట. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ పర్ష్యూయింగ్ MBA ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పచ్చు అనమాట. నేను తీసుకుంటున్నాను, పర్ష్యూయింగ్ అని అర్థం అనమాట. నెరేట్ అంటే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని నెరేషన్ అని అంటాం. సో చెక్ ఈజ్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ పర్యూజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్. ఓకే, ఇక్కడ కూడా మనకి జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చారు, మనం కరెక్ట్ వేలో అరేంజ్మెంట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, సో వి ఆఫన్ అన్నారు, వి మనకి ఇంట్రడక్షన్ లేదు, వి అంటే ఎవరో. సో ఏ అనేది ఇంట్రడక్షన్ లైన్ కాదు. ఈవెన్ డ్యూరింగ్ అవర్ పిలిగ్రిమేజెస్, నో. అవర్ మైండ్ ఈజ్ రీసోర్స్ఫుల్ ఎనఫ్ టు ఫైండ్ షార్ట్ కట్స్ ఇన్ సింపుల్ అండ్ ఈజీ వే. మైండ్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ ఎక్స్టర్నల్ సొల్యూషన్స్. సో దిస్ ఈజ్ రాంగ్. సో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ ఏమవచ్చండి? ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్, it is as if external solutions will fulfill our needs and we do not want to make any special efforts even in our spiritual search.
ఓకే, ఇది అవ్వచ్చు అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ సొల్యూషన్స్ మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తే మనము స్పెషల్ ఎఫర్ట్స్ అనేవి పెట్టడం అవసరం లేదు అన్నట్టు చెప్తున్నారు. సో డి ఈజ్ ద ఫస్ట్ ఇంట్రడక్షన్ లైన్. సో మనకి ఏమవుతుంది, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వి ఆఫెన్ మేక్ ఆల్ థింగ్స్ అరౌండ్ అస్ ద వే వి వాంట్ దెమ్. ఓకే, నెక్స్ట్, ఈవెన్ డ్యూరింగ్ అవర్ పిలిగ్రిమేజెస్, అంటే మనం దేవుడికి తీర్థయాత్రలకు వెళ్తుంటారు కదా, అప్పుడు వీ హ్యావ్ బిగన్ టు లుక్ ఫర్ వాట్ ఎవర్ మేక్స్ అవర్ హార్ట్ హ్యాపీ, గివ్స్ కంఫర్ట్ టు అవర్ బాడీ అండ్ పీస్ టు ద మైండ్. అంటే తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మన హార్ట్ ఏం చెప్తే, మనం ఎప్పుడు ఏది చేస్తే హ్యాపీగా ఉంటామో, మన మైండ్ ఏది చేస్తే పీస్ఫుల్గా ఉంటుందో అదే చేస్తామన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ వన్, అవర్ మైండ్ ఈజ్ రీసోర్స్ఫుల్ ఎనఫ్ టు ఫైండ్ షార్ట్ కట్స్ ఇన్ సింపుల్ అండ్ ఈజీ వేస్. సో ఆన్సర్ ఈజ్ DABC అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సెంటెన్స్ ఈజ్ ద ఎంపరర్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ విక్డ్ మ్యాన్ అనమాట. ఓకేనా, విక్డ్ అంటే బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు అని అర్థం. ఓకే, ఈవిల్ థాట్స్ ఉన్నవాళ్ళు అని అర్థం అనమాట. ఓకే, విక్డ్ అంటే ఈవిల్ అని, విర్చుయస్ అంటే ఏంటి అంటే గుడ్ అనమాట. ఓకేనా, సో మనకి యాంటోనిమ్ వచ్చేసి విక్డ్కి వర్చుయస్ అనమాట. ఓకేనా, సావేజ్ అంటే ఏంటి అంటే ఆరోగెంట్ అని అర్థం అనమాట. ఓకేనా, సో మనకి విక్డ్కి మీనింగ్ వచ్చేసి ఈవిల్ కాబట్టి విర్చుయస్ అంటే గుడ్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనమాట. సో నెక్స్ట్ వన్, సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్, అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఇది కూడా మనము కరెక్ట్ ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సెంటెన్సెస్. ఓకే, జంబుల్డ్ సెంటెన్సెస్ని కరెక్ట్ ఆర్డర్లో కన్వర్ట్ చేయాలి. సో ఇట్స్ బికాజ్ అన్నారు, ఇది కూడా కాదు. ఇట్ ఈస్ వెరీ లైక్లీ ఫర్ యంగ్స్టర్స్ టు సీక్ అడ్వైస్ ఫ్రమ్ దేర్ ఎల్డర్స్, emphasizing upon the times that prevailed, the youth very much get their queries answered systematically. In the similar context, even the elders are in most likelihood expected to give their advice as a word of guidance అన్న. సో మనకి ఫస్ట్ ఏమవుతుంది, ఆబ్వియస్గా B అవుతుంది. ఇట్ ఈస్ వెరీ లైక్లీ ఫర్ యంగ్స్టర్స్ టు సీక్ అడ్వైస్ ఫ్రమ్ ద ఎల్డర్స్. ఓకేనా, యంగ్స్టర్స్ ఎప్పుడు ఎల్డర్స్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి అడ్వైస్ అనేది తీసుకోవాలి అని. సో మనకి 2, 4 అండ్ 3 అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి BDCA. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ద సిమిలర్ కాంటెక్స్ట్, ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఎల్డర్స్ నుంచి అడ్వైస్ తీసుకోవాలో, సేమ్ ఇన్ ద సిమిలర్ కాంటెక్స్ట్ ఈవెన్ ద ఎల్డర్స్ ఆర్ ఇన్ మోస్ట్ లైక్లీహుడ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ దేర్ అడ్వైస్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గైడెన్స్. యంగ్స్టర్స్ ఎలా తీసుకోవాలనుకుంటారో అడ్వైస్, పెద్దవాళ్ళు కూడా అలానే చాలా ఎంతూజియాస్టిక్గా అంతే సిమిలర్ కాంటెక్స్ట్గా ఉంటారనమాట మనకి గైడెన్స్ ఇవ్వడానికి యంగ్స్టర్స్కి. ఓకేనా, నెక్స్ట్ వన్, emphasizing upon the times that prevailed, the youth very much get their queries answered systematically. యూత్ అనేది వాళ్ళు ఇలా అడిగినప్పుడు అండ్ ఇలా అడ్వైస్ తీసుకున్నప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ అండ్ వాళ్ళ క్వైరీస్ చాలా సిస్టమాటికల్గా ఆన్సర్ చేయబడతాయి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్, ఇట్స్ బికాస్ ద ప్రాక్టికల్ పీపుల్ ఇన్ సొసైటీ బోస్ట్ ఆఫ్ హ్యావింగ్ ప్రాక్టికల్ అప్రోచ్ టు లైఫ్. అంతే కదా, ఎప్పుడైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా గుడ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు ప్రాక్టికల్గా అన్నీ అనుభవించారు కాబట్టి మనకి క్వైరీస్కి ఆన్సర్స్ అనేవి అంతే సిస్టమేటిక్గా ఇస్తారు. సో BDCA ఇస్ ద కరెక్ట్ అరేంజ్మెంట్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ మ్యాచింగ్. మ్యాచింగ్ అంటే ఏంటండి, సేమ్ అని కదా, సేమ్. ఓకేనా, సో అపాయింటింగ్ అంటే ఎవరినైనా నియమించడం అనమాట, డిస్టింగ్విషింగ్ అంటే డిఫరెన్స్ చేయడం అనమాట, అడోరింగ్ అంటే అదే పనిగా చూస్తూ ఉండడం అనమాట. ఓకేనా, రిజెంబ్లింగ్ అంటే సేమ్ అని అర్థం అనమాట. సో సేమ్ అంటే ఏంటి, మ్యాచింగ్. సో సినోనిమ్ ఆఫ్ మ్యాచింగ్ ఈజ్ రిజెంబ్లింగ్ అని అనమాట. రిజెంబ్లింగ్ అంటే ఒకే విధంగా కనిపిస్తూ ఉండడం. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ డెరిషన్. ఓకేనా, డెరిషన్ అంటే అర్థం ఏంటంటే హ్యూమిలియేషన్.
ఓకే, వేరే వాళ్ళని అదే పనిగా తిడుతూ ఉండడం ఆర్ హ్యూమిలియేట్ చేస్తూ ఉండడం అనమాట, ఇరిటేట్ చేస్తూ ఉండడాన్ని డెరిషన్ అని అంటాము. ఓకే, దానికి ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిసింటిగ్రేషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్గా బ్రేక్ అవ్వడాన్ని డిస్ఇంటిగ్రేషన్ అని అంటాం అనమాట. ఓకేనా, టర్మినేషన్ అంటే ఎండింగ్ అనమాట. ఓకేనా, అడ్మిరేషన్ అంటే అడోరింగ్ అనమాట, వాళ్ళని పొగుడుతూ ఉండడం అనమాట, వాళ్ళని ఆరాధిస్తూ ఉండడాన్ని ఏమంటాం, అడ్మిరేషన్ అంటాం. హ్యూమిలియేషన్ అంటే ఏంటి, తిడుతూ ఉండడం, అదే పనిగా వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉండడం కదా. సో ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అడ్మిరేషన్ అనమాట. ఓకేనా, ఎస్టిమేషన్ అంటే ఒక జడ్జ్ చేయడం అనమాట, ఎస్టిమేట్ చేయడం అనమాట. ఓకేనా, ఏమంటాం, ఎస్టిమేట్ అంటే ఊహించడం అనమాట. ఓకేనా, సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, డెరిషన్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అడ్మిరేషన్ అనమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ వాజ్ ఆఫర్డ్ ఏ డాష్ ప్రైస్ ఫర్ హిస్ బంగ్లా. ఓకేనా, మోడరేట్, మోడరేట్కి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మోడరేట్కి సినోనిమ్ ఏంటి, సస్టైనబుల్ అంటే ఏంటి, అలానే ఉండడం అనమాట, సస్టైన్ అయ్యి ఉండడం. మోడరేట్కి సస్టైన్కి సంబంధం లేదు. కన్సిడరబుల్ అంటే కన్సిడర్ చేయగలిగిన అని అర్థం అనమాట. ఓకేనా, రెస్పెక్టబుల్ అనేది మనకి ప్రైస్కి రెస్పెక్ట్కి సంబంధం లేదు. అండ్ మోడరేట్ అంటే రీజనబుల్ అని అర్థం అనమాట. ఓకేనా, రీజనబుల్ ప్రైస్ అనేది మనకి బంగ్లాకి ఆఫర్ చేశారు అని అర్థం అనమాట. ఓకేనా, సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఈల్డెడ్ అనమాట. ఓకే, సినోనిమ్ ఫర్ ఈల్డెడ్ అంటే యాక్సెప్టెడ్ అని అర్థం అనమాట. ద సేల్స్మెన్ ఈల్డెడ్ టు ద డిమాండ్స్ ఆఫ్ హిస్ కరప్ట్ బాస్. ఓకే, తన కరప్ట్ బాస్ యొక్క డిమాండ్స్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్తున్నాడు. సో మనం దీనికి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కన్సిడర్డ్ అంటే ఏంటంటే యాక్సెప్టెడ్ అని, కన్సిడర్డ్ అంటే కూడా యాక్సెప్టెడ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సో మనకి ఆన్సర్ వచ్చేసి కన్సిడర్డ్ అనమాట. ఈల్డెడ్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్సిడర్డ్. కరెక్ట్ సినోనిమ్ ఈజ్ కన్సిడర్డ్. ఓకే, దట్ ఈజ్ యాక్సెప్టెడ్, ఒప్పుకోవడం అనమాట. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కనుక్కోవాలి అంటే రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. డిసీవ్డ్, రిసిప్ట్ అండ్ రెసిస్టెన్స్, పోస్ట్ పోన్డ్ అనమాట. ఓకేనా, సో మనకి తెలుసు డిసీవ్డ్ అనేది కరెక్ట్ కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. రిసిప్ట్, RECEIPT, రిసిప్ట్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్, కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. రెసిస్టెన్స్ కరెక్ట్గానే ఉంది, పోస్ట్ పోన్డ్ కరెక్ట్గానే ఉంది. ఓకేనా, సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ మనము క్లాస్ టెస్ట్ చూద్దామండి. లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం గురించి చెప్తున్నారు ఇక్కడ. సో చూద్దాం. లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ కెన్ బి ఛాలెంజింగ్ బట్ ఇట్స్ ఆల్సో డాష్. న్యూ లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, బట్ ఇట్ ఆల్సో రివార్డింగ్ అనమాట. ఓకేనా, రివార్డింగ్ అంటే ఏంటంటే, రివార్డ్స్ అంటే ఏంటంటే గిఫ్ట్ లాగా అనమాట. మనకి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట, ఛాలెంజింగ్, బట్ ఇట్స్ ఆల్సో రివార్డింగ్ అంటే మనకు ఒక గిఫ్ట్ లాంటిది అని అర్థం అనమాట. ఓకే, ఇన్సిగ్నిఫికెంట్ అంటే నాట్ సిగ్నిఫికెంట్, పాయింట్లెస్ అంటే పాయింట్ లేదు, అర్థం లేదు అని. కస్టమైజింగ్ అంటే ఏంటంటే మనకి ఎవరికైనా సూటబుల్ కండిషన్స్లో ఇది కావాలి అన్నప్పుడు దానికి అనుకూలంగా మనం చేసి ఇస్తే దాన్ని కస్టమైజ్డ్ అని అంటాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, దట్ ఈజ్ రివార్డింగ్ అనమాట. ఓకే, ఇట్ కెన్ ఓపెన్ అప్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే కొత్త లాంగ్వేజ్ వల్ల మనకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయన్నమాట కమ్యూనికేషన్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్లో. వెన్ లెర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బి పేషెన్స్ అండ్ అంటే ఓపిక్గా ఉండాలన్నమాట మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు, ఎందుకంటే సడన్గా మనకు వచ్చేది కదా. సో మనం ఓపిక్గా నేర్చుకోవాలి. అండ్ గివ్ యువర్ సెల్ఫ్ టైమ్ టు ప్రోగ్రెస్, అంతే కదా. అంటే మనం అప్డేట్ అవ్వడానికి, ప్రోగ్రెస్ అంటే కొంచెం నేర్చుకోవడానికి మనము టైం అనేది ఇచ్చుకోవాలన్నమాట. నెగ్లెక్ట్ అంటే ఏంటి, వదిలేయడం అనమాట, అంత పట్టించుకోకపోవడం. రష్ అంటే హర్రీ బర్రీగా, ఫోర్స్ అంటే ఫోర్స్ చేయడం అనమాట. అంటే నెగ్లెక్ట్
చేయకూడదు, రష్ చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు. మనకి టైం అనేది మనకి ఇవ్వాలన్నమాట. ఓపిక్గా ఉండి టైం ఇస్తే మనకి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ వన్ వే టు మేక్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజియర్ ఈజ్ టు డాష్ టు ఎవ్రీ డే. ఓకే, టు commit to it every day even if it's just for a few minutes. కమిట్ అంటే ఏంటంటే దానికి కేటాయించాలన్నమాట. ఓకేనా, చూడండి, వన్ వే టు మేక్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజియర్. మనకి ఒక వే ఉంటుందన్నమాట లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవడానికి. ఏంటి అంటే రోజు దానికి కొంత సమయం అనేది కేటాయిస్తూ ఉండాలన్నమాట. అంతే కదా, మనం ఏమైనా నేర్చుకోవాలంటే దానికి కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనకు వస్తుందన్నమాట. ఓకేనా, మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో హెజిటేట్ అంటే ఏంటి అంటే హెజిటేట్ చేయడం అన్నమాట. అంత ఓపెన్ అప్ అవ్వకపోవడం ఆర్ ఏమైనా చెప్పడానికి షైగా ఫీల్ అవ్వడం అనమాట. సో మనం హెజిటేట్ అవ్వకూడదు, సో కమిట్ అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. సో ఫర్గెట్ అంటే ఏంటి, మర్చిపోవడం అనమాట. సో మర్చిపోకూడదు, ప్రతిరోజు మనము కొంచెం దానికి టైం అనేది కేటాయిస్తూ ఉండాలి. నెక్స్ట్, దిస్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ కన్సిస్టెన్సీ. రోజు కొంచెం టైం ఇవ్వడం వల్ల మనము కన్సిస్టెంట్గా ఒక దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటామన్నమాట. దట్ ఈజ్ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడంలో. సో దిస్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ కన్సిస్టెన్సీ అండ్ రెయిన్ఫోర్స్ వాట్ యు ఆర్ లెర్నింగ్. ప్రాక్టీసింగ్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, నాట్ జస్ట్ రీడింగ్ అండ్ రైటింగ్. రాయడం చదవడం వరకు కాదు, వినడం అండ్ మాట్లాడగలగడం కూడా చేస్తూ ఉండాలన్నమాట. బై ఇమ్మర్సింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లాంగ్వేజ్ అండ్ కల్చర్ యూ కెన్ యాక్సిలరేట్ యువర్. మనం అందులో బాగా ఇమ్మర్స్ అయిపోవడం అంటే ఇంబైవ్ అయిపోవడం, దాంట్లో నేర్చుకోవాలని మునిగిపోవడం అని అర్థం అనమాట. లాంగ్వేజ్ అండ్ కల్చర్, కొత్త లాంగ్వేజ్ కల్చర్ నేర్చుకోవాలని అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు యూ కెన్ యాక్సిలరేట్ అంటే మనం స్పీడప్ చేయగలం అనమాట. వాట్ యూ కెన్ యాక్సిలరేట్ యువర్ స్టామినా. స్టామినా అంటే ఏంటండి, ఎబిలిటీ అనమాట. మన ఎబిలిటీ, మనం నేర్చుకోవాలి అనే ఎబిలిటీ, మనం నేర్చుకోవాలి అనే స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. రోజుకి మనము కన్సిస్టెంట్గా ఉండి ఆ లాంగ్వేజ్ అనేది కల్చర్ అనేది మనం ఇంబైబ్ చేసుకుంటూ ఉంటే యూ కెన్ యాక్సిలరేట్ యువర్ స్టామినా అండ్ గెయిన్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్. మనకి చాలా మంచిగా డీప్గా అర్థమవుతుంది అని చెప్తున్నారు. లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రాక్టికల్ బట్ ఇట్స్ ఆల్సో డాష్ and can be fun experience. It also enjoyable. ఓకేనా, న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఒక్కటి ప్రాక్టికల్ మాత్రమే కాదు, మనం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఇది ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో మనకి 25th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దట్ ఈస్ ఎంజాయబుల్ అనమాట. ఓకే, సో క్లాస్ టెస్ట్ ఈజ్ అబౌట్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ అనమాట. కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతిరోజు దానికి కొంచెం టైం అనేది కేటాయిస్తూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. కన్సిస్టెన్సీ బిల్డ్ అయినప్పుడు మనము డీపర్ నాలెడ్జ్ అనేది కొత్త లాంగ్వేజ్ గురించి తెలుసుకోగలం అనమాట. అది ఒక ప్రాక్టికల్ ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము అని కాకుండా మనకు అందులో ఏమంటాం, ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటే ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద క్లాస్ టెస్ట్ అండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ వీల్ సీ టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.